ఎటువంటి తీసుకుని పనిచేశారు ఎలాంటి ఉండవండి మీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకు The Telangana government in April 2019 to probe allegations of sexual harassment in the Telugu film industry is back in focus. It is coming in a popular choreographer in the Telugu film industry, Johnny Master, has been accused of sexual assault. The case has been filed by a 21-year-old woman. The casting couch is a reality. Actor in the South, quality of my Yes, there is a casting couch, not only in Bollywood, it's all woods. So basically what you want to do. అయితే ఈ కాస్టింగ్ అనేది ఏమిటంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాస్టింగ్ అనేది ఒక సెక్సువల్ ఫేవర్. అంటే ఇప్పుడు ఎలా అంటే నువ్వు నాకు సెక్సువల్ ఫేవర్ చేస్తే నీకు నేను అవకాశం ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు కాదు కాస్టింగ్స్. ఈ కాస్టింగ్ అనేది ఇప్పుడు కాదు, 90-30 నుంచే ఉంది. అలాగే ఈ కాస్టింగ్స్ ఒక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరగద్ది, మాలీవుడ్ జరగద్ది, బాలీవుడ్లో జరగద్ది, అన్ని ఇండస్ట్రీలో జరగద్ది, ఈవెన్ కొన్ని సెక్టర్లు కూడా జరగద్ది. టీవీలో టెలికాము, అలాగే టీవీలో న్యూస్, అక్కడ కూడా కాస్టింగ్ జరుగుద్ది. అయితే ఈ కాస్టింగ్ గురించి ప్రాపర్గా అందరూ మన తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా మంది బ్లేమ్ చేస్తాండు. అది బ్లేమ్ చేయడం అనేది తప్పు. కానీ చాలా మంది తెలుగు ఇండస్ట్రీ కాస్టింగ్ జరుగుతూ ఉంది అని కొంతమంది ఇంటర్వ్యూలో ఇలా నిండు. అయితే చిరంజీవి గారు ఈ విషయం అంతమంది జనాల్లో స్టేజ్ మీద నిలబడి ఇటండము మీ ఊహకే వదిలేస్తాడ, మీ ఆలోచనకు వదిలేస్తా. ఆయన మాట్లాడింది కరెక్టా తప్ప మీరు ఆలోచించండి. ఈ కాస్టింగ్స్ అనేది ఇప్పుడు కాదు, జరుగుతూనే ఉంది. మోస్ట్లీ వీళ్ళు చెప్తారు, పెద్ద ప్రముఖ అన్నట్టు చెప్తారు, కాస్టింగ్ అనేది లేదు, అది జరగనేమో అంటారు. అయితే ఓలే చేసి ఉంటారేమో, అది డౌటే. అయినా కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మనకి తెర ముందు కానొచ్చేది ఒకటే, తెర వెనక ఉండేదే వేరే. అయితే మనం తెర ముందు ఇది రంగుల ప్రపంచము ఆ సినిమా ఇండస్ట్రీ. అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏమిటంటే ఈ కాస్టింగ్స్ అనేది ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది తెలుసా? ఎవరైనా కొత్తగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, యాక్టింగ్లో చేరాలి, తెలుగు ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలో పోవాలి అని వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఒక మిడిల్ క్లాస్ లేకపోతే ఒక అమ్మాయి పోయి ఆడిషన్ ఇస్తే వీళ్ళు కాస్టింగ్ చేయడం అనేది చాలా తప్పు. అలాగే మీరు ఆలోచించిన మన తెలుగు ఇండస్ట్రీ అమ్మాయిలు ఎవరైనా ఎక్కువ హీరోయిన్స్ ఎవరైనా ఉండరు, ఎందుకంటే వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారు. అలాగే వీళ్ళు కమిట్మెంట్ అడిగే దాని వలన ఇప్పుడు నార్త్ నుంచి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిందా ఇలేదు నేను కరెక్ట్గా నేను చెప్పలేను. అయితే ఏంటంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూడండి, రకుల్ ప్రీత్ గారు ఇలా నిండు ఈ వీడియో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో ఉంటుందా లేదా. అండ్ ఐ హావ్ ఆల్వేస్ సెడ్ దట్ నాకు ఇన్ ద 4-5 years లో ఐ హావ్ నాట్ మెట్ అ సింగిల్ పర్సన్ హూ హస్ ట్రైడ్ టు యాక్ట్ ఫనీ విత్ మీ. బాంబేలో పడుతున్నా నేను. అటైతే రకుల్ ప్రీత్ గారు చెప్పింది కాస్టింగ్ అనేది లేదా తెలుగు ఇండస్ట్రీలో లేదు, అమ్మి ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదంట అంతే. అయితే ఈమెకి ఆపోజిట్గా ఇంకొక ఆమె లేదు అనేది. అంటే నేనేమనంటే నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ నా కళ్ళ ముందు నేను చాలా చూసాను, లేకపోతే విన్నాను, చెప్తే కొంచెం బాగుంటుంది ఫర్దర్గా వచ్చే వాళ్ళకి. అలా స్టార్ రేసింగ్లో ఉన్నోళ్ళే అసలు మేము ఆ కళ్ళతో చూడలేదు, ఇక్కడ అందరూ మంచోళ్ళు ఇన్ ద సెన్స్ నేను చెడ్డోళ్ళు అని చెప్పట్లేదు, ఇది ఒక చెడ్డ పద్ధతి, మనుషులంతా చెడ్డోళ్ళు కాదు అలా చెప్పింటే బాగుండేది. లైక్ బాలీవుడ్ లో కూడా చాలా మంది మాట్లాడారు, బాలీవుడ్ లో కూడా లేదు అనేది. సో అంటే బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, రాధికా ఆప్టే అండ్ కంగనా రనౌత్, ఇంక్లూడింగ్ ఐ థింక్ రణబీర్ కపూర్ కూడా మాట్లాడినట్లున్నారు, ఆర్ ఎల్స్ రణబీర్ కపూర్ మళ్ళీ లైక్ దీపికాస్ బాయ్ ఫ్రెండ్ ఆయన కూడా మాట్లాడారు, అందరూ మాట్లాడేసారు ఇట్స్ దేర్ అని చెప్పేసి. బట్ లేదు అన్నం అది నిజంగా జనాల్ని అంటే ఆల్రెడీ జనాలందరికీ తెలిసిన తర్వాత ఇది లేదని చెప్పడం ఆమె వెళ్తామా లేదు, నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇట్స్ దేర్, అన్ని చోట్ల లాగా ఇక్కడ కూడా ఉంది అని అందరూ ఒప్పుకుంటున్నారు. తను ఒక్కటే అలా చెప్పడం వల్ల అలా చెప్పిన విధానం కరెక్ట్ కాదని చెప్పాను. ఈమె హీరోయిన్ అంటే ఇప్పుడు ఈమె ఇంకొక విషయం ఏమైందంటే కొన్ని ఇంటర్వ్యూలు ఏం చెప్పిందంటే మీరేనండి ఇండస్ట్రీ ఏమన్నారంటే ఇవి పెద్ద సినిమాలలో జరగవు, చిన్న సినిమాలలో మాత్రమే జరుగుతాయంటే నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఖండించాను. నేను చేసినవన్నీ చిన్న సినిమాలు, నాకు ఎప్పుడు సమస్య పెట్టలేదు వాళ్ళు, ఎందుకు ఊరికే వాళ్ళ మీద పడి ఏడవడాలు. సో పూర్తి స్థాయి 90% పెద్ద సినిమాలు తప్పు పెట్టుకొని 10 సినిమాలు తప్పు చేసే చిన్న సినిమాల మీద 90% నింద వేసేసేయడం అనేది తప్పు అని నేను పాయింట్.
అయితే ఈమె చెప్పింది ప్రకారము చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి కాస్టింగ్స్ డిఫరెన్స్ ఉందంటే అటైతే ఈమె చెప్పింది రాంగ్. ఎందుకంటే కాస్టింగ్ అనేది చిన్న సినిమాలు అనేది కాదు, పెద్ద సినిమాలే ప్రతి దిక్కు ఉంటుంది కాస్టింగ్ అనేది. ఆఖరికి షకీలా గారిని కూడా కాస్టింగ్ చేసిండు. అది ఆమె ఎర్లీ బిగినింగ్ కెరియర్లో. మీరే వినండి ఈ ఇంటర్వ్యూ. ఏముందంటే మీరు చెప్పింది, అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది. అవును, అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ సినిమా వచ్చి ఆ ఫిలిం ఓకే అయినా కూడా ఆ ప్లే గర్ల్స్ అనే పిక్చరు అది జరిగిన తర్వాత ఎలా వెళ్ళాలా ఏంటి రూట్ నెక్స్ట్ ఫిలింకి అని అంతా తెలీదు. సో ఆ టైంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆమె మాట్లాడింది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళని. అమ్మ చెప్పారు, మా అక్కతోనే వెళ్ళాను ఫస్ట్. అసలు మీకు ఈ విషయం తెలుసా, బాలీవుడ్ రణబీర్ కపూర్ కూడా కాస్టింగ్ జరిగింది. In the northern suburbs, he called me over to his house. Yeah, in Andheri, and he called me over. It was about 8 o'clock, and I made a very impressive portfolio, sir. Because being an AD, I used to know the fate of those portfolios. 500 will go into a carton under the desk. So I knew that when I make mine, it should, when you give it in somebody's hand, they have to open it. Out of sheer curiosity कि भैया ये चीज है क्या? This guy didn't look at it. I was like, this is a first. Everybody I handed to, they at least it grabs their attention, which means he was not interested in that at all. Later I found out what he was interested in. He kept it on the side. He said, you have to be smart. You have to be sexy. जो स्मार्ट है, जो सेक्सी है, वो आगे निकल जाता है. कल मैं तुम्हें ये ऑफिस में भेजूंगा, कल मैं तुम्हें वो ऑफिस में भेजूंगा, फिर तुम मुझे कहोगे, take, touch. अरे I was like in complete shock, and then he has the gall to try and negotiate with me. He says, okay, we won't do anything, just let me touch it. कमाल है. He said, okay, I'll only see it. I was like, no. And sir, he was like heartbroken when I said no and left that place like a jilted lover. But later from other struggling actors, I was like, dude, this guy did this to me. Do you know? He's like, arey, he does it to everyone. He said, तेरे को तो घर में किया था. He did it to me in the middle of cafe coffee day. He said, chalo, let's go to the bathroom. So it's a very real thing that happens. I've experienced it firsthand. అయినా చిరంజీవి గారు ఇంత పెద్ద స్టేజ్ మీద ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చాలా వినడానికే నాకే ఒక రకంగా అనిపిస్తుంది ఏం చెప్పాలంటే. అయినా ఈ ఇండస్ట్రీలో కాస్టింగ్ అనేది లేదు, జరగదు, మీ బిహేవియర్ బట్టి అన్న తర్వాత నాకు ఒక ఆయన మీద ఒపీనియన్ మారిపోయింది. ఏం చెప్పాలంటే అంత పెద్ద స్టార్ ఆయన అంత పెద్ద స్టేజ్ మీద ఈ స్టేట్మెంట్ ఇచ్చినంటే నేను నమ్మలేకపోతున్నా. అలానే ఇప్పుడు ఈ కాస్టింగ్స్ని పర్మనెంట్గా స్టాప్ చేయాలంటే ఇది స్టాప్ చేయడము ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది జరుగుతూ ఉంటుంది, అది దాన్ని స్టాప్ చేయలేము. ఎందుకంటే ఒకటే రూల్స్ ఉంది నేచర్లో, నువ్వు బతుకుతావా చేస్తావా అనే నేచర్ ఉంటుంది ఈ పర్టికులర్ ఫిలిం ఇండస్ట్రీ కానీ కొన్ని ఇండస్ట్రీలో.